మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేఖనాలు మనం చదువుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం అండి. పైన వచనం కూడా చదవండి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలను చాలా జాగ్రత్తగా గమనిద్దాం. లేఖనాలు బట్టి చదువుతున్న మాటల్లో మానవుడు దేవుని యొద్ద దొంగిల్లునా, అయితే మీరు దొంగలిస్తూనే ఉన్నారు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. దేని విషయంలో మేము దొంగలించామయ్యా అంటూ ఉంటే ఆ యొక్క దేని విషయాల్లో మనం దొంగలించామో అక్కడ దేవుని యొక్క లేఖనాలు చెబుతున్నమాట ప్రతిష్టార్పణ 10వ భాగము ప్రతిష్టార్పణ ఇయ్యకే దొంగలించాము అంటున్నాడు. ఈ లేఖనాలు బట్టి చదువుతున్న మాటలో మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మనం వేటి విషయాలలో తప్పిపోతున్నామో మనం జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని వీటి విషయాల్లో మనం దొంగలిస్తున్న పరిస్థితి ఉందో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ లేఖనాల్లో మనం చదువుకుంటుంటూ ఉంటే ఈ యొక్క దేవునికి రావలసిన మహిమను, ఆ దేవునికి రావలసిన ఆ ఘనతను ఒకరు దొంగలించాలని ఆశపడుతూ ఉన్నారు. ఎవరెవరు అంటే వారి యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎదుట ఆయనను స్తుతిస్తున్న వ్యక్తిగా కనబడుతున్న ఒక దూత. ఈ దూత తన హృదయంలో అనుకుంటుంది, తన మనస్సులో అనుకుంటుంది, దేవునికి రావాల్సిన ఘనతను, దేవునికి రావాల్సిన మహిమను ఆశపడుతూ ఉంది. తనకు కావాలని, తన యొక్క సింహాసనము కన్నా హెచ్చించుకుందునని తన మనస్సులో అనుకుంటున్న స్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ ఒక విషయాలలో ఆయనకి రావలసిన మహిమను మనం పొందుకునే ఆశ కలిగి ఉన్న స్థితిలో ఉండొచ్చు. ఆయనకి రావాల్సిన ఘనతను మనకి రావాలనే ఆలోచన చేత నడిపించబడుతున్న స్థితి ఏమైనా ఉండొచ్చు. ఇక్కడ అంటున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మానవుడు దేవుని యొద్ద దొంగిలించునా అంటే మీరు దొంగిలిస్తూనే ఉన్నారు అంటున్నాడు. మనం ఇప్పుడు దేని విషయాల్లో మనం దొంగిలిస్తున్నామో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను స్పష్టంగా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, దేవునికి రావాల్సిన ఘనతను, దేవునికి రావాల్సిన మహిమను మనము దొంగలించేవారిగా కనబడుతున్నాం. ఎలా అని మనం అనుకోవచ్చు. కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని జీవితాలలో కొన్ని మంది యొక్క స్థితి ఎలాంటిది అంటే దేవుడిచ్చిన దానికన్నా వారి జీవితాలలో ఆయన మహిమను మనం ఆలోచనలలో మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే తనకన్నా వ్యక్తి కన్నా నాకన్నా గొప్పవాడు లేడు, నాకన్నా ఈ యొక్క ఉన్నతమైన వాడు లేడని తమ ఆలోచనల చేత నడిపించబడుతూ ఉంటారు. ఇక్కడ ఈ లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లూసిఫర్ ఈ యొక్క తేజో నక్షత్రమా ఏకోచుకతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే నీవెందుకు ఇలా పడితివి, హెచ్చించుకున్న బట్టినే కదా, నీ హృదయ గర్వమును బట్టే కదా, నీ హృదయ ఆలోచనలు బట్టే కదా, నీ యొక్క స్థితిని బట్టే కదా నీ జీవితంలో ఈ విధమైన పరిస్థితిలోకి వెళ్ళావు అని చెబుతుంది. అసలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎవరో దేవుని యొక్క మహిమను దొంగలిస్తూ ఉన్నారు.
ఆ దేవుడికి రావాల్సిన మహిమను, ఆ యొక్క దేవుడికి రావాల్సిన ఆ ఘనతను దొంగిలించాలన్న ఆలోచన చేత నడిపించబడింది ఎవరు అంటే, ఒకటి లూసిఫరు ఆలోచన కలిగి ఉంది. రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే యొక్క ఆదాము అవ్వలు అదే ఆలోచన చేత నడిపించబడుతున్నారుగా కనబడుతూ ఉంటారు. ఎలా అని మనం అనుకోనవచ్చు. ఎలా అని మన జీవితాల్లో అనుకోవచ్చు. అక్కడ అంటున్న మాటల్లో సర్పము తన కుయుక్తి చేత ఏమంటుంది? మీరు చావనే చావరు. మీరు దేవతల వలె ఉంటారు. మీ కన్నులు తెరవబడతాయి. అంటే ఇక్కడ ఏం చేయబడుతుంది అంటే, మీరు దేవుళ్ళ వల్లే, మీ దేవతల వల్లే కనపడతారు అని చెబుతున్న మాటలో వీరేం చేస్తున్నారంటే, ఆయనకి రావాల్సిన మహిమను, ఆయనకి రావాల్సిన ఘనతను తీసుకోవాలనే ఆలోచన చేత నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది ఈ యొక్క ఆదాము అవ్వల యొక్క జీవితాలలో. అయితే ఇక్కడ ఈ లేఖనాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఒక విషయములో మనం దొంగలించకూడదు. ఒక విషయము ఏమిటంటే ఇది దేవుని మహిమ కనుక ఆయనకి రావలసిన మహిమను ఆయనకి రావాల్సిన ఘనతను మనం దేవుని సన్నిధిలో స్తుతించే వరకు కనబడాలి. అందుకే అంటాడు ఆయన, మీరు నా కుమారులైతే నాకు రావలసిన గౌరవం ఏది? నేను మీకు దేవుడినైతే నాకు రావలసిన మహిమ ఏది? అని దేవుడు మనల్ని అడుగుతూ ఉంటాడు. అయితే నీ జీవితంలో ఆయన స్తుతించుతూ ఉన్నావా? ఆయనకి రావాల్సిన మహిమను ఆయనకి ఇచ్చే విధంగా నువ్వు మార్చబడుతున్నావా? లేక ఆయన మహిమను తీసుకునే విధమైన స్థితిలో నీవు నడిపించబడుతున్న స్థితి కనబడుతుందా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేని విషయాల్లో మనం దొంగలిస్తున్నామని అడుగుతున్న సమయంలో దేవుడు మనతో స్పష్టముగా మాట్లాడుతున్న మాటలో ఒకటి అక్కడ అంటున్న మాటలో చాలా జాగ్రత్తగా గ్రహిస్తే, ప్రతిష్ట అర్పణ ఇయ్యకే దొంగలిస్తూ ఉన్నారు కనుక ఇప్పుడు మీరు శాపగ్రస్తులై ఉన్నారు అంటున్నాడు. శ్రమగ్రస్తమైన పరిస్థితికి ఎందుకు వెళుతున్నారు అంటే, ఆయనకి రావలసిన మహిమను పొందుకోలేని పరిస్థితి. ఆయనకి రావలసిన ఆ మహిమను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయనకి రావలసిన ఘనతను ఆయనకి ఇచ్చే ఆ ఘనమైన వానిగా ఎంచుకొని ఆయనని ఘనపరిచే విధంగా మార్చబడకుండా వారు ఏం చేస్తూ ఉన్నారంటే, దేవతల వలె ఉంటారు. మీ కన్నులు తెరవబడతాయి అనే స్థితిలో వారి జీవితాలలో ఆ మహిమ మాకు కావాలి. ఆ యొక్క స్థితిని బట్టి ఈ ఘనత మాకు కావాలి అని ఆలోచన చేత నడిపించబడి, ఆ ఆలోచనలో ఆ పండును చూసి, ఆ పండును చూడగా అది అందమైనదిగా కనపడుతున్న స్థితిని బట్టి దానిని ఆలోచించి ఆ అందమైన పండును తీసుకుని తినిన పరిస్థితి కనబడుతుంది అక్కడ. మనం మన జీవితాలలో వేటి వేటి విషయాల్లో మనం దొంగలిస్తున్నామో ఇక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క మొదటిగా ఈ యొక్క ఘనతను, దేవునికి రావాల్సిన మహిమను, ఆ స్థానాన్ని దొంగలించేవారిగా కనబడుతున్న వారు ఇద్దరుగా కనబడుతున్నారు. ఒకటి లూసిఫర్ అయితే, రెండు హవ్వ ఆదాముగా కనబడుతున్నారు. ఈ లోకంలో మనుషుల జీవితాల్లో కూడా అనేక మంది సేవకుల యొక్క స్థితులు కూడా వారి జీవితాల్లో ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు వారి వారి జీవితాల్లో దేవునికి రావాల్సిన మహిమను, ఆ దేవునికి రావాల్సిన ఆ ఘనతను ఏం చేస్తున్నారంటే, సేవకులుగా తమ జీవితాలలో గొప్పవారిగా చూపించుకోవాలనే ఆలోచన చేత నడిపించబడుతున్న స్థితులు కనబడుతున్నాయి. ఇక అక్కడ ఏం కనబడదు. ఆ దేవునికి ఆ మహిమ రాదు. ఆ దేవుని యొక్క పేరు ఎత్తలేని పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడు చూసినా ఇక ఆ యొక్క వ్యక్తికి గొప్పగా గొప్పగా చెప్పుకోవాలనే ఆలోచన చేత గొప్పగా తన యొక్క మహిమతో తన జీవితంలో తన యొక్క ఘనతను తీసుకునే స్థితిలో కనబడుతూ ఉంటారు. ఇది మన మనతో మాట్లాడుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దేని విషయాల్లో మనం ఏ విధమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నామో, ఆ దేవుడికి రావాల్సిన దాని ఘనతను, ఆ దేవుడికి రావాల్సిన ఆ మహిమను మనం జాగ్రత్తగా మన జీవితాల్లో మనమే పొందుకుంటున్నామనే ఆలోచన చేత నడిపించబడుతున్నామేమో. అది మన జీవితాల్లో మనకే కావాలని మన ఆలోచన చేత నడిపించబడుతున్నాము. అందుకే లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా జాగ్రత్తగా గమనించాం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితాలలో ఏం చేయబడాలంటే కేవలం ఆయనకి మహిమను, మనకి కావాల్సినది దీవెన కావాలంతే.
ఆయన మహిమను మనం తీసుకోలేము. మనం జీవితాలలో ఆయనకి రావాల్సిన ఘనతను మనం తీసుకోకూడదు. మన జీవితాల్లో ఏ విధమైన స్థితిలో ఆయనతో మనం మాట్లాడుతున్నప్పుడు, ఆయన రావాల్సిన మన జీవితాల్లో ఇవ్వాల్సిన వాటిని మనకు దేవుడు సమస్తమును అనుగ్రహించగలుగుతాడు. అయితే మనం మొదటిగా ఆయన జీవితంలో ఆయననే మనం అనుసరించేవారుగా కనపడాలి. అందుకే అంటుంది కదా, కీర్తనలో 91 అధ్యాయంలో 14వ వచనంలో అంటున్నాడు, అతను నన్ను ప్రేమించాడు కనుకన నేను అతనిని త్రప్పించేదను. అతను నా నామాన్ని ఎరిగాడు కనుక నేను అతనిని ఘనపరచెదను అంటున్నాడు. ఆయన మనకు ఘనత తీసుకురావాలి, కానీ మనము మన జీవితాల్లో ఘనత వారుగా ఆయన మహిమను మనం తీసుకునేవారుగా కనపడకూడదు. దేవుడు తగిన సమయంలో మనం ఘనపరుస్తాడు. అందుకే కదా అంటాడు, ఆ మొదటి సమయాల గ్రంథంలో అంటాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేదను అంటున్నాడు. అంటే మనము ఆయనకి ఇవ్వవలసిన ఘనతను మనం ఇచ్చేసామనుకో, ఆయన మనల్ని ఒక ఘనమైన వారిగా చేసుకుంటాడు. అందుకే లేఖనాలు బట్టి చూస్తున్నాం మాటల్లో, యెషయా గ్రంథంలో అంటాడు, గనులు ఘనకార్యాలు కల్పించుకుంటారు, వారు చేసిన ఘనకార్యములు బట్టి నిలిచి ఉంటారంట. ఒక ఘనకార్యాలు మనం కల్పించుకుందాం, ఆ గనులుగా మనం మార్చబడదాం. ఈ ఘనమైన వారిగా మనం మార్చబడితే ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబెట్టుకుంటాడు, నిలిచి ఉంటారని చెబుతుంది. ఏ విధమైన చేతనను ఆయనను మహిమపరిచే విధంగా, ఆయనకి ఘనత తీసుకొచ్చే విధంగా మనం మార్చబడాలి. అది మన జీవితమే కానీ, మన ప్రవర్తనే కానీ, మన యొక్క స్థితిగతులలో మనకున్న భయభక్తులే కానీ, మనం అనేక మందికి చూపించవలసిన మాదిరే కానీ, ఏదైనా మన జీవితంలో నాలుక మాటతోనే కానీ, ఆ యొక్క ప్రవర్తనతోనే కానీ, ఇంకా ఈ శ్వాసముతోనే కానీ, ఏదైనా ఆ దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా మార్చబడాలి. లేఖనాల్లో సెలవిస్తున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, కొన్ని కొన్ని పరిస్థితులను జ్ఞాపకం చేస్తే, ఎవరి యొక్క జీవితాల్లో ఎందుకు ఇలా దూషణ పాలవుతుంది అంటే, మిమ్మును బట్టే కదా దూషణ పాలవుతుంది అంటున్నాడు. అది ఎందుకు పరిస్థితి కలుగుతుంది అంటే, ఆయనని మహిమపరచవలసిన వారు ఆయనకి మహిమ తీసుకురాకుండా వారి యొక్క జీవితాలలో ఇష్టానుసారంగా జీవిస్తున్న పరిస్థితులు బట్టి ఆయనకి రావాల్సిన మహిమ పోతుంది, ఆయనకి రావాల్సిన ఘనత పోతుంది. అందుకే అంటున్నాడు, నేను నీకు దేవుడినైతే నాకు రావాల్సిన ఈ యొక్క మహిమేది, నాకు రావాల్సిన ఈ ఘనత ఏది? నేను నీకు తండ్రిని అయితే ఆ తండ్రికి ఇవ్వవలసిన గౌరవం ఏది అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. మరి నువ్వు ఆయన్ని సన్నిధిలో ఉన్న నీ జీవితంలో ఆ సమయాన్ని దొంగలిస్తున్న పరిస్థితి నీ జీవితంలో ఉన్నదేమో. కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఆయన మహిమను మనం పొందుకోలేని, ఆయన మహిమను ఆయనకి ఇవ్వవలసిన స్థితిలో మన జీవితాల్లో ఇవ్వకుండా దొంగలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రెండవదిగా, మన జీవితాలలో ఆయనకి ఇవ్వవలసిన ధనమును మనం దొంగిలిస్తున్నట్టుగా కనబడుతుంది. అందుకే అంటున్నాడు కదా, పాపకము ప్రతిష్ట అర్పణ ఇయ్యకే మీరు దొంగలిస్తున్నారు కనుకనే ఇప్పుడు మీరు శాపగ్రస్తులై ఉన్నారంటుంది. రెండో విషయంలో ఏం చేయాలంటే, ఆయనకి ఇవ్వవలసిన ధనమును, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఇవ్వవలసిన ఆ సొమ్మును మనం దేవునికి ఇచ్చే విధంగా మనం మార్చబడాలి. అందుకే కదా సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో 8వ వచనం అనుకుంటా, ఎవరైనా ఉంటే తొందరగా చదవండి, చదివారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. చదవండి. ఇక్కడ ఉన్న మాటలు చాలా జాగ్రత్తగా అవుతాయి. నీ రాబడి అంతటిలో, మళ్ళా ఒకసారి కింద కింద
ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, నీ రాబడి అంతటిలో పదము ఫలము, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాని ఘనపరచుము అంటున్నాడు. అంటే ఇక్కడ మన జీవితాలలో ఏం చేయబడుతున్నాము అంటే, ఈ యొక్క రాబడి అంతటిలో పదము ఫలము దేవునికిస్తే, ఆయనని మనం ఘనపరిచే విధంగా మార్చబడినట్లు. ఆయనకి రావాల్సిన ఆ ఘనతను మనం తీసుకొచ్చే వరంగా కనపడుతూ ఉంటాం. అయితే ఇక్కడ అంటున్న మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఈ ధనము దేవుని సన్నిధికి ఎళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం కనుక, ఆ దేవునికి రావాల్సిన ఘనతను మనం కొట్టివేసే పరిస్థితి ఉంటది. అయితే ఇక్కడ ఉన్న విషయాల్లో మనకి జ్ఞాపకం చేసుకుంటే, ధనము అనే మనస్సులో, ఈ ధనము అనేది దేవుని యొక్క సన్నిధిలో, ఆ పదమ ఫలము అనేది ఆ దేవునికి ఇచ్చే దానిలో, అంటే మనం చేస్తున్న ఆ పనిలో రాబడి అంతటిలో పదమ ఫలమంట. ఇందాక మాట చదివిన మాటలో 10వ భాగం ప్రతిష్ఠ అర్పణ ఇయ్యకే మీరు దొంగలిస్తూ ఉన్నారంటున్నాడు. అయితే మనం దేని విషయాల్లో మనం దొంగలుగా కనపడుతున్నాము? ఒకటి, ఈ యొక్క మహిమ, ఆ ఘనతను దేవునికి ఇవ్వలేని పరిస్థితిలో దొంగలుగా కనపడుతున్న పరిస్థితి ఉంది. రెండవదిగా ఇక్కడ ధనము కనపడుతుంది. ఈ ధనము మనకు జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో ఉన్న మాటలు మనకు తెలుసు. అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు అననీయ, సప్పరే, వారిద్దరు భార్యాభర్తలు కలిగిన వారుగా ఉన్న దినాలలో అప్పుడున్న అపోస్తలులందరూ అనేక మంది పొలం వారి కలిగిన వాటిని, ఆ స్థిర ఆస్తులన్నిటిని వారి జీవితాల్లో ఆ యొక్క అపోస్తల యొక్క పాదాల యొద్ద పెడుతున్న సమయం కనబడుతుంటే, వీరు కూడా ఆలోచన కలిగి ఉన్నారు. వారి యొక్క పొలమును అమ్మి ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకొచ్చి వారి యొక్క పాదాల యొద్ద పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నారు. అయితే వీరేం చేశారంటే ఆ పొలమును అమ్ముకున్నారు. అయితే ఆ అమ్ముకున్న దానిలో కొంచెం దాచుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆ దేవుని యొక్క సన్నిధిలో ధనమును ఇస్తున్నారు. అప్పుడు అంటున్నాడు సేవకుడు, అయ్యా ఇంతకే అమ్మేవయ్యా నువ్వు అంటే, అతను అబద్ధం ఆడుతున్నాడు. అబద్ధం ఆడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ అబద్ధం ఆడుతున్నాడు? తన జీవితంలో ఆ దేవునికి ఇవ్వాల్సిన ధనము, ఆ దేవుడికి ఇవ్వాల్సిన ఆ సొమ్మును ఈ యొక్క దొంగలించే పరిస్థితి ఎందుకు కలిగింది? అంటే తమ ఆలోచనలు ఏం చేస్తూ ఉంటాయంటే, మనిషిని ఏదో ఒక దానికి పతనానికి తీసుకెళ్లే పరిస్థితి కనబడుతుంది. అందుకే కదా అక్కడ ఆదాము, హవ్వల యొక్క జీవితాల్లో కూడా ఎవరు లేని పరిస్థితులు బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఈ సర్పం వచ్చిందో వారిలో ఆలోచనలు పెట్టేసింది. ఈ ఆలోచనలు బట్టి వారికున్న యథార్థతను కోల్పోయారు. ప్రసంగిలో అంటాడు కదా, అసలు ప్రతి ఒక్క నరుణ్ణి నేను యథార్థవంతునిగా సృష్టించాను. కానీ వీరు ఏమి చేస్తున్నారంటే, ఈ విధమైన ఇక తంత్రాలు, ఈ విధమైన ఆలోచనలు పెట్టుకొని తమ ఆలోచనల చేత నడిపించబడి శ్రమల పాలు, తమ యొక్క జీవితాల్లో వెలివేయబడిన పరిస్థితిని తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వీరి యొక్క జీవితాలలో ధనము దొంగిలించిన పరిస్థితి కనబడుతుంది. ఆ ధనము దేవునికి ఇవ్వాల్సిన ఆ యొక్క ధనమును దొంగలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దానికి పనిష్మెంట్ వారి జీవితాలలో మరణం వచ్చే పరిస్థితి కలిగింది. మరణానికి ఆహుతులైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటల్లో ఒకటి, దేవునికి మహిమను, దేవునికి రావాల్సిన ఘనతను మనం దొంగిలిస్తున్నామేమో చాలా జాగ్రత్తగా గమనిద్దాం. లూసిఫర్ నీ జీవితం ఉన్నదేమో. ఆ లూసిఫర్ తన జీవితాల్లో నేను దేవుని యొక్క సింహాసనానికన్నా హెచ్చించుకుందును ఆ యొక్క జీవితాల్లో అనుకుంటూ ఉన్న స్థితి కనబడుతుంది. అంటే దేవునిని ఆరాధించవలసినది, ఆ దేవునికి రావాల్సిన ఘనతను, దేవునికి రావాల్సిన మహిమ చేత మహిమపరచవలసిన వ్యక్తి ఆ జీవితంలో ఆ విధమైన స్థితిలో నడిపించబడేది. ఆదాము హవ్వల యొక్క జీవితాలలో దేవుడిచ్చిన మహిమ చేత నింపబడిన వారే ఆ మహిమను తమ జీవితాలలో కాపాడుకుంటూ ఆయనకి ఇచ్చిన మహిమను మనం చాలా జాగ్రత్తగా గమనించకుండా ఆ యొక్క స్థితిలో ఆ గమనించలేని పరిస్థితిలో ఉన్నదాన్ని బట్టి ఆ దేవుని యొక్క మహిమను కోల్పోయిన పరిస్థితి, ఆ దేవుడికి ఇచ్చవలసిన ఘనతను వారు ఆరాధించలేని పరిస్థితి కనబడుతుంది. రెండవదిగా మన జీవితాల్లో ఆ దేవునికి ఇవ్వాల్సిన ధనమును మనం దొంగిలిస్తూ మన జీవితాల్లో ఆ దేవునిని ఆరాధించలేని పరిస్థితి కనబడుతుంది. ఆ దేవుడిని అక్కడ అంటున్న మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఏమంటున్నాడు, నీ రాబడి అంతటలో పదమ ఫలమును నీ ఆస్తిలో భాగము నుంచి యెహోవాని కనపరచుము అంటున్నాడు.
గణపరిస్తే ఏమవుతుంది అంటే నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది, నీ ద్రాక్షారసము పైకి పొర్లి పారుతుంది. నీ గానుగలు అక్కడ అంటున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే సమృద్ధిగా నీ జీవితంలో నింపబడతావు. ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి టైం లేదు, కానీ దేవుని యొక్క మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇకను మన జీవితాల్లో ఏం చేయాలి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలని చాలా జాగ్రత్తగా గమనించుకుంటే ఆశీర్వాదాలు పొందుకోరకుండా ఏటినో ఏటి విషయాలలో మనసు పెట్టుకొని తమ జీవితాల్లో ఉన్న ఆశీర్వాదాలను కోల్పోతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. మన జీవితాలలో దొంగలుగా ఉన్న పరిస్థితి కనబడుతుందా, లేక ఆయనకి ఇవ్వాల్సిన మహిమను, ఆయనకి రావాల్సిన ఘనతను మనం కనపరిచే వరంగా ఉన్నామా? ఆయనకి ఇవ్వాల్సిన ధనమును ఆయనకి ఇస్తూ ఆయన యొక్క ఫలములు ఇస్తున్నాడు. దశమ భాగం మన జీవితాల్లో ఆ దశమ భాగము పదం ఫలము దేవుని యొక్క సన్నిధిలో మనం ఇచ్చేవారిగా ఉంటున్నామా, లేక దొంగలుగా కనబడుతున్నామా? చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ మన జీవితాలలో 10 రూపాయలు, ఈ 10 రూపాయలలో పదం ఫలంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ₹1 నిన్ను ఇవ్వమంటున్నాడు. ఈ 10వ భాగంలో చివరి రూపాయిని దేవుడు ఇవ్వమంటున్నాడు. ఇప్పుడు ఆ 2 కలిపితే ఇక్కడ ఏ స్థితిలో ఉన్నాయంటే ఆ దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇస్తున్నాము కనుక ఆ చివర మన యొక్క జీవితాల్లో పదముగా దేవుడున్నాడు, అంటే మొదటిగా దేవుడున్నాడు. ఇక్కడ ఉన్న స్థితి చివరలో 10వ భాగము అంటే ఇక్కడ కలపట స్థితిలో దేవుడున్నాడు. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నది నీదిది. ఈ మధ్యలో ఉన్న నీది ఇప్పుడు ఆ దేవుడు ఏం చేస్తున్నాడు, మనకు ఆ పదమ ఫలముగా అంటే మొదటి స్థానంలో దేవుడున్నాడు, ఆ చివరి యొక్క స్థానంలో దేవుడున్నాడు కనుక వీటి విషయాలలో ఏ విధమైన స్థితిని బట్టి అపవాది నీ యొద్ద నుంచి ఆ సొమ్ముని దొంగలించకుండా దేవుడు నిన్ను కాపుదలుగా వాటి విషయాల్లో కాపిస్తూ నీకు ఆ ఇచ్చిన ధనాన్ని ఆయన నిన్ను జీవితంలో సురక్షితముగా ఉంచడానికి కారణమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు మీ ఎన్నికలు దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతురానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత ఈ ఉదయ కాలంలో మాతో మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రాలు. అయ్యా, మేము దేని విషయాల్లో మేము దొంగలుగా ఉన్నామని మేము అంటున్న స్థితిలో మా జీవితాలలో మీరు మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రాలు. అయ్యా, నీకు రావాల్సిన ఘనతను మేము దొంగలిస్తున్న పరిస్థితి కనబడుతుందేమో. అయ్యా, నీకు రావాల్సిన ఆ యొక్క మహిమను మేము అయ్యా నా తండ్రి దొంగలిస్తున్న వారిగా మా జీవితాలు కనబడుతున్నాయేమో. అయ్యా, మేము అటుగా ఉండక లూసిఫర్ వలె, ఆదాము హదవలలే మా జీవితాలు ఉండక నీ సన్నిధిలో నిన్ను మహిమపరిచేవారుగా, నీకు ఘనత తీసుకొచ్చేవారుగా మేము మార్చబడినట్లుగా కృప చూపించండి. అలాగే నా తండ్రి, అయ్యా నీకు ఇవ్వాల్సిన ధనమును, అయ్యా పదము ఫలము, ప్రతిష్టార్పణ, అయ్యా నీ జీవితంలో దశమ భాగం మేము ఇచ్చే విధంగా మార్చబడే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకుని మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని చేస్తున్నాం తండ్రి. ఆమేన్.